కసాగా వర్క్ చేస్తున్నాను. ముందుగా ఈ హాస్పిటల్ని ఇంత గొప్పగా తీర్చిదిద్ది ఇంత ఇంటీరియర్గా ఇంత గొప్పగా వచ్చినందుకు ఈ ముగ్గురు బీడిఎస్ ఒకరు ఎండిఎస్ చేశారు, ఇద్దరు బీడిఎస్ చేశారు. ఈ ముగ్గురు డాక్టర్స్తో పాటు వాళ్ళ పేరెంట్స్ని కూడా ప్రత్యేకంగా నా అభినందనలు తెలుపుతున్నాను. ఈ హాస్పిటల్ పెట్టడానికి ముందు ఈ సౌమ్య అనే అమ్మాయి నా దగ్గర కొంతకాలం వర్క్ చేశారు. కోవిడ్లో వర్క్ చేసినప్పుడు తర్వాత వాళ్ళ సిస్టర్స్ని కూడా పరిచయం చేశారు. ఇట్లా మాకు మంచిగా జాబ్స్కి వెళ్ళాలనుకుంటున్నామంటే గవర్నమెంట్ జాబ్స్ ఏదైనా ఉంటే మంచిగా సజెషన్ ఇవ్వండి అని చెప్పుకున్నారు. అడిగినప్పుడు బీడిఎస్లో జాబ్స్ చాలా తక్కువ ఉంటాయి, మీరు బీడిఎస్ అలా ఎందుకు చూస్ చేసుకున్నారు, ఎందుకు ఎంచుకున్నారు మీ కెరీర్లోని అని అప్పట్లో నేను చెప్పడము, చెప్పడం మీద వీళ్ళు అట్లా కాదు సార్, మేము మంచిగా వెతకాలి, లైఫ్లో ఒక రోల్ మోడల్గా ఉండాలి అనే ఆలోచన అని చెప్పినప్పుడు, అయితే మీరు ఎంటర్ప్రైనర్గా ఒక ట్రై చేయండి, ఒక హాస్పిటల్ సజెస్ట్ చూడండి, దానివల్ల మీరు అందరికీ రోల్ మోడల్ అవుతారు, తర్వాత భవిష్యత్తులో కూడా మీకు మంచి అవకాశం ఉంటుంది అని ఆ రోజు చిన్న సజెషన్ ఇచ్చాను నా అంతటి నేను. దాన్ని ఇంత అద్భుతంగా నిజంగా నేనే చాలా ఆశ్చర్యపోతున్నాను. ఐఎమ్ సర్ప్రైజ్డ్, చాలా ఆశ్చర్యపోతున్నాను. ఇంత మంచి ఆలోచనతో ఈ విధంగా తీర్చిదిద్దుతూ దీని వెనకాల వాళ్ళ పేరెంట్స్ కృషి. నిజంగా చెప్పాలంటే వాళ్ళ అమ్మగారు చాలాసార్లు నేను ఒకవేళ ఆఫీస్లో లేకపోయినా సరే నా గురించి అలా 2 hours 3 hours వెయిట్ చేసి ఏదైనా చిన్న సజెషన్ ఇస్తే సజెషన్ తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయడము, వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా అద్భుతంగా వీళ్ళ వెనకాల ఉండి కృషి చేశారు. ఇంత అద్భుతమైన హాస్పిటల్ తీర్చిదిద్ది ఇది దినదిన అభివృద్ధి చెందాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇయర్ ఇక్కడ ఎలా స్టార్ట్ చేశారు, కమింగ్ 2 years ఇట్ విల్ బికేమ్ బిగ్ హాస్పిటల్, పెద్ద హాస్పిటల్ అవ్వాలి. వీళ్ళతో పాటు మరి ఎందుకంటే వీళ్ళు జాబ్ గురించి వచ్చి మరి కొంతమందికి ఉద్యోగాలు కల్పించే పరిస్థితికి వీళ్ళు వచ్చారు. ఇట్స్ విల్ బి గ్రేట్ థింగ్. ఇది ఒక మంచి కేస్ స్టడీ కూడా. ఎందుకంటే సమాజంలో ఆడపిల్లల పట్ల చాలామంది పేరెంట్స్ ఆలోచిస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా పల్లెటూరులో, విలేజెస్లో అయితే 10th చదవాలి, ఇంటర్ చదవాలి, డిగ్రీ చదవాలనే ఆలోచనతో ఆప్ చేసేస్తూ ఉంటారు. కానీ వీళ్ళు చదవటమే కాకుండా 10 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే పరిస్థితికి వీళ్ళు వచ్చారు. దీనికి రావడానికి గల కారణం వీళ్ళ పేరెంట్స్, వీళ్ళందరికీ ఫ్యామిలీ కూడా మంచి జరగాలని దేవుని ప్రార్థిస్తూ ఇది బాగా దినదిన సక్సెస్ అయ్యి మరీ 2 ఏళ్ళలో ఇంకా 100 మందికి ఉద్యోగస్తులు కల్పించి మరిన్ని బ్రాంచ్లు పెట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.